పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అయినను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, ఎవరిని? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. హలో, ఏం చేయు నిమిత్తం? ఏం చేయు నిమిత్తం? ప్రచురము చేయు, ప్రకటన చేయు నిమిత్తంగా, ప్రచురము చేయు నిమిత్తం రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజగా, పరిశుద్ధ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రాజులున్నారు, ప్రవక్తలున్నారు, అభిషిక్తులు, యాజకులున్నారు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం, ఆల్ ఇన్ వన్. హల్లెలూయా. ఎవరంట? ఆల్ ఇన్. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు? క్రైస్తవుడు అయినందుక. ఎట్లయినాడు క్రైస్తవుడు? హల్లెలూయా స్తుతిమయం అన్నందుక, ఆదివారం వచ్చి అటెండెన్స్ వేసుకున్నందుక, పెద్ద బైబిల్ చేత పట్టుకున్నందుక, కలలు పడకుండా తల కింద బైబిల్ పెట్టుకున్నందుక, పేరు మార్చుకున్నందుక, కోడి మునిగినట్టు నీళ్ళల్లో మునిగినందుక. ఎందుకైనాడు క్రైస్తవుడు? హల్లెలూయా. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాక, అమూల్యము, నిర్దోషము, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. 1 పేతురు 1:18-19. మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యము, నిర్దోషము, నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. మీరు ఏమైనారు? విమోచింపబడ్డారు. అంధకారములో నుండి వెలుగులోనికి. హల్లెలూయా. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో నుండి ఆశ్చర్యకరుడగు క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములను ధరించుటకు రాజులైన యాజక సమూహముగా మార్చబడ్డారు. అందుకే మీరు ఎవరు? క్రైస్తవులు. క్రీస్తు మనలోకి వస్తేనే అది క్రైస్తవ జీవితం. క్రీస్తు మనలో జీవిస్తేనే క్రైస్తవ జీవితం. అత్తరు బుడ్డి పగిలితేనే అత్తరు యొక్క పరిమళం ఇల్లంతా నిండింది. అందుకే పౌలు అంటాడు గలతీ 2:20-21, అయినను నేను క్రీస్తుతో కూడా ఏం చేసిండంట? సిలువ వేయబడున్నా, ఇకను జీవించున్నది నేను కాదు, మరెవరయ్యా? హల్లెలూయా. నేను కాదయ్యా జీవించేది, నేను కాదు, నాలో క్రీస్తే. ఇదే క్రైస్తవ జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు? ఇకను జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే. అత్తరు బుడ్డి పగిలితేనే అత్తరు యొక్క పరిమళం వెదజల్లబడ్డది. నువ్వు చేస్తేనే నీలో క్రీస్తు జీవిస్తాడు. గుడ్ న్యూస్. హల్లెలూయా. నీలో క్రీస్తు జీవించాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం అండి. మనం జీవించేది కాదు. మన ఆలోచనలు ఎప్పుడు భూమి మీద వరకే ఉంటాయి. మన దృష్టి ఎప్పుడు కనుచూపు మేరలోనే ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, విశ్వాసమునకు కర్త ఒకరున్నారా, దానిని కొనసాగించువాడు ఒకరున్నారా, ఆయన వైపు చూస్తూ. మీ ముందు ఒక పందెం ఉంచబడ్డది, పరుగు పందెం. అది ఆడుతూ పాడుతూ హల్లెలూయా స్తుతి మహిమ. క్యాట్ వాక్ కాదు, డాగ్ వాక్ కాదు, ఇది రన్నింగ్ రేస్. ఇదేం రేస్? మంచి పోరాటం పోరాడితేనే నా పరుగును, నా విశ్వాసమును, ఆ విశ్వాసమునకు కర్త దారిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మీ ముందుంచబడిన పరుగు పందెంలో హాయిగా నడవండి. హాయిగా నడవండి.
ఓపికతో నడవండి ఉందా? పరుగెత్తండి. ఇట్స్ ఎ రన్నింగ్ రేస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.